వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మంత్రి ఎర్రబెల్లిపై జనగామ కాంగ్రెస్ అధ్యక్షులు సంచలన వ్యాఖ్యలు. అభివృద్ధి పనులన్నీ కమిషన్ల కోసమేనన్న జంగా రాఘవరెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో జాతీయ క్రీడా దినోత్సవం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేత. నిజామాబాద్ జిల్లా పసిబాలుడు హత్య కేసును ఛేదించిన పోలీసులు. వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని వెల్లడి. అగాపురాలో విషాదం. అత్తింటి వేధింపులు తాళలేక అనారోగ్యానికి గురైన వివాహిత మృతి. కేంద్రంపై మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మండిపాటు. జేఈఈ నీట్ పరీక్షల నిర్వహణపై ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ అభివృద్ధి పనులన్నీ కమిషన్ల కోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి దయాకర్ రావే తనపై మావోయిస్టు పార్టీ లేఖ సృష్టించాడని అన్నారు. డీసీసీబీ బ్యాంక్ అభివృద్ధి కోసం కృషి చేశానని, ఖండేశ్వరరావు ఎందుకు సస్పెండ్ అయ్యాడో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. సిఐడి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడి పార్టీ మారే ఆలోచనలో తాను లేనని వ్యాఖ్యానించారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక పని చేసినప్పుడు ఆ పని విలువ తెలియాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ఏర్పాటు కేసు కోసం భయపడి పార్టీలు మారే ప్రసక్తి లేదని చెప్పాం ఇదివరకే. ఆ అవసరం కూడా లేదు. దయాకర్ రావు మాత్రం ఎమ్మెల్యే గెలుతానో గెలవనో అని పార్టీ మారిండు. అదే దయాకర్ రావు ఇదే చంద్రశేఖర్ రావును అమనాబూతులు తిట్టిండు తెలుగులో మంచిగా. వాళ్ళకు సిగ్గు శరాలు లేవు. వాళ్ళకు వెనుకట ఒక సామెత ఉన్నది, దున్నపోదు ఈనిందిరా అంటే దొడ్లే కట్టేమన్నాడట. అరే వాళ్ళకి ఎక్కడ పుడితే వాళ్ళకి వాళ్ళ దొడ్లే కట్టేసుకోవాలి. అది ఆ విధంగా టీఆర్ఎస్ పరిపాలన ఉన్నది. అది నేను చెప్పినది చాలా అర్థం ఉన్నది. అది దయచేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో, టీడీపీ పార్టీలో, కన్నతల్లి పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడిని మోసం చేసిండు. ఎంబడి పక్కపక్క కూర్చున్న రేవంత్ రెడ్డిని మోసం చేసిండు. గదంతెందుకు, ఈయనకు సైకిల్ మోటార్ గతి లేదు. నేను కాంట్రాక్టర్, నాకు బుల్లెట్ ఉన్నది, ఆయనకు ఆయన జావా ఒక రేషన్ డీలర్ అడుక్కున్నాడు. దయచేసి పోయి పత్రికా సోదరులు అడగండి, నీ జావా సోదరుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అడగండి ఒకసారి. నీ గ్రామం కదా, నీ జావా సోదరుడు ఎక్కడున్నాడు, నీకు చందాలు వేసుకొని పనిచేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అని అడగండి. వాళ్ళు ఎవరు కనపడరు. అర్థం చేసుకోండి ఒకసారి. ఒక రేషన్ డీలరు ఏం వ్యాపారం చేయకుండా ఇవాళ వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ జిల్లాలో కమిషన్ లేకుండా పనిచేసే లీడర్ ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు, కానీ కమిషన్ లేకుండా పనిచేసేటోడు మాత్రం ఒక ఎర్రబెల్లి దయాకర్ రావే. ప్రతి దాంట్లో కమిషనే. రేపు భార్య కూడా పుస్తకర్త కూడా కమిషన్ ఇవ్వాల్సిందే. అలాంటోడు నిజాలు మాట్లాడదామంటే రెడీ ఉన్నాం మేము. దమ్ముంటే నువ్వు ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ రా, నేను ఒక్కనే వస్తా. ఏ విధిగా చేసుకుంటావా, నీ ఇంటికి రామన్నా నేను వస్తా. లేకపోతే అదే డీసీసీ బ్యాంక్ కాడ రోడ్డు మీద మన కాళోజీ నారాయణరావు ఆయన ముంగడ అబద్ధాలు ఆడితే పూర్లో పడి చచ్చిపోతాం. అంతేనా కదా, ఆయన ముంగడ కూర్చుందాం. ఆయన కూర్చుందని గతంలో నువ్వు డీసీసీ బ్యాంకులో ఉన్నప్పుడు, నువ్వు డీసీసీ బ్యాంకు చైర్మన్ చేసినప్పుడు నీ బావ కందేశ్వరరావు ఎందుకు సస్పెండ్ అయ్యిండు, ఎందుకు సస్పెండ్ కమ్ రిమూవ్ అయ్యిండు? నేను డీసీసీ బ్యాంకు ఉన్నప్పుడు కందేశ్వరరావు నా దగ్గరకు చనిపోయేటప్పుడు ఒకటే మాట అడిగిండు కందేశ్వరరావు, అరే వాడు మా బామ్మాదిగా నన్ను వాడుకున్నాడు, వాడు దొంగరా, వాడు పని చేస్తాడో చేయడు నాకైతే తెలియదు, కానీ తమ్ముడు నువ్వైతే పని చేయరా అని చెప్పిండు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కుప్పం షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుప్పం పురపాలక సంఘం కమిషనర్ చిట్టిబాబు, తహసీల్దార్ సురేష్ బాబు హాజరయ్యారు. భారతదేశంలో క్రీడా దినోత్సవం సృష్టికర్త ధ్యాన్ చంద్ను స్మరిస్తూ ఈ వేడుకలు జరుపుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. భారత హాకీ నైపుణ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి
చెప్పిన ఘనత మేజర్ ధ్యాన్ చంద్కే దక్కుతుందని కొనియాడారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో ఉత్తమ ప్రతిభని కనబరిచిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, మణి, రమేష్, డాక్టర్ సురేష్ బాబు, కుప్పం డిఫెన్స్ అకాడమీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు జాతీయ స్పోర్ట్స్ డే సందర్భంగా హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా యోగా అనేటటువంటి యోగా విశిష్టత, రెండవది ఈ వాకింగ్ కానీ జాగింగ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలన్నింటి మీద ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాని అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఒక భాగం అయిపోవాలి యోగా అనేది. ప్రతిరోజు ఒక అర్ధ గంట నుంచి ఒక గంట సేపు యోగా అలవాటు చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు చూస్తే డయాబెటీస్ అనేది మన భారతదేశంలో చాలా పెద్ద సవాల్గా పరిణమించింది. పుట్టిన బిడ్డలకు కూడా కొంతమందికి డయాబెటీస్ అనేది రికార్డ్ అవుతూ ఉంది. అదేవిధంగా 20-25 ఇయర్స్ నుంచి కూడా కొంతమంది మెడికేషన్లోకి వెళ్ళిపోతున్నారు, చిన్న పిల్లలు, యూత్ కూడా. ఎందుకంటే కొన్ని ఆరోగ్య విషయంగా ఉన్నటువంటి పరిస్థితులు దృష్ట్యా వస్తున్నాయి. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన వెంటనే ప్రతి వ్యక్తికి కూడా చాలా మందికి 10 మందిలో 6-7 మందికి ఈరోజు సెన్సస్ చూస్తే డయాబెటీస్ అటాక్ అవుతుంది. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత అన్ని యొక్క ఆర్గాన్స్ మీద అది దెబ్బతీస్తుంది. ఆ ద్వారా ఎక్కువ మల్టిపుల్ డిజార్డర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అవసరం ఉన్నా లేకపోయినా యోగాని అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయం కానీ సాయంత్రం ఒక 30 మినిట్స్ వాక్, మామూలు బ్రిస్క్ వాక్ కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఒక ½ అన్ అవర్ వాకింగ్ చేయడం వల్ల ఆ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వాకింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కాబట్టి వాకింగ్, యోగా అనేది మనం జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు. సాక్షాత్తు మనం చూస్తుంటాం, మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు మోడీ గారు కూడా ఎప్పుడు చూసినా ప్రతిరోజు యోగా చేస్తుంటారు. యోగా గురించి చాలా మందికి చెప్తూ కూడా ఉంటారు. అంత పెద్ద మహోన్నతమైన వ్యక్తి, ఆయనకి అంత టైం దొరికినప్పుడు మనమంతా అంత బిజీగా లేము. కాబట్టి అంత మహానుభావులైనటువంటి వాళ్లే యోగా మీద అంతా చేస్తూ మనల్ని కూడా యోగా చేయమని చెప్తున్నారంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. అత్తారింట్లో వేధింపులు భరించలేకే మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురైన ఓ మహిళ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అగాపుర జాకీర్ హుసేన్ కమ్యూనిటీ హాల్ వద్ద నివాసం ఉండే మహమ్మద్ హాజీ ఖాన్ పెద్ద కూతురైన ఆయేషా బేగంకు ఆసిఫ్ నగర్లో నివసిస్తున్న మహమ్మద్ ఖాలేద్కు 2019 డిసెంబర్ 12న వివాహం జరిగింది. గత నెల 22న ఆయేషా బేగంకు అనారోగ్యంగా ఉందని అగాపురాలోని తల్లి ఇంట్లో వదిలేశారు. దీంతో ఆమెను ఓ నర్సింగ్ హోంతో పాటు ఎర్రగడ్డ ఆసుపత్రిలో కూడా చికిత్స చేయించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఈ నెల 13న శాలిబండలోని ప్రిన్సెస్ ఎరా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స జరుగుతున్న సమయంలో ఆయేషా బేగం తల్లి సోదరులకు అసలు విషయం చెప్పింది. పెళ్లైన నాటి నుంచి భర్తతో పాటు ఆడపడుచు భర్త వేధిస్తున్నారని చెప్పింది. 14 రోజులుగా ప్రిన్సెస్ ఎరా ఆసుపత్రిలో 7.50 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఒక్కరోజు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిని అత్తింటి వారు, భర్త తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలో ఆసుపత్రిలోనే చనిపోయింది. ఆమె సోదరుడు మెహమూద్ రసూల్ ఫిర్యాదు మేరకు హబీబ్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆయేషా తలపై గాయాలున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజ, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మద్దెల సత్యనారాయణ, సామల రవి, బల్లా సుధాకర్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని శుక్రవారం రోజున గణపతి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరిపాము. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో పూజారి బల్ల రాజయ్యతో పాటు మరో పూజారి నాగరాజు గారు వచ్చిన మహిళలతో ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏటా గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా ఈ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
రామాయపేట పట్టణ పద్మశాలి సంఘం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిరాడంబరంగా కొనసాగించి దిగ్విజయం చేసిన మహిళలకు కృతజ్ఞతాభివందనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ రాహుల్ హెగ్డే గారి ఆధ్వర్యంలో డ్రోన్ సహాయంతో సీడ్స్ స్ప్రే చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి ప్రకాష్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో డ్రోన్ సహాయంతో 60,000 విత్తనాలను స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రకాంత్, వేములవాడ డివిజన్ ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్, సిఐ మొగలి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ప్రెస్ క్లబ్ మళ్ళీ ప్రకృతి ప్రకాష్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ సీడ్లింగ్స్ని ఫారెస్ట్ ఏరియాస్లో మనము స్ప్రే చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈరోజు 60,000 సీడ్స్ వరకు స్ప్రే చేస్తున్నారు. ఇది డ్రోన్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లానే ఇంకా ముందు రోజులో ఆల్మోస్ట్ 2 lakhs వరకు ఈ సీడ్లింగ్స్ ఏముంది అన్ని ఖాళీ ప్లేసెస్లో డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తారు. సో ఇది వర్షం వచ్చిన తర్వాత ఆ సీడ్లింగ్స్ ఏముంటుంది అది ఓపెన్ అయ్యి దాని ద్వారా మొక్కలు వస్తుంది. సో అందరూ కూడా ఈ మన హరితహారం ప్రోగ్రాం భాగంగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే మన జిల్లా పోలీస్ స్టేషన్స్లో కూడా హరితహారం ప్రోగ్రాం భాగంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో మనం మొక్కలు నాటాం. సో అట్లానే మిగతా వేరే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడ ప్లేసెస్ ఉంది అక్కడ కూడా మన ఆఫీసర్స్ మన డిపార్ట్మెంట్ ద్వారా మొక్కలు నాటడం జరిగింది. సో అందరూ కూడా మొక్కలు నాటాలి, మన గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 1.5 పసిబాలుడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో నాగరాజు అనే వ్యక్తిని నిందితుడిగా తేల్చారు. హత్యకు గురైన బాలుడి తల్లితో నాగరాజుకు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 18న నిజామాబాద్ బస్టాండ్లో తల్లి దగ్గర నుంచి బాబును ఎత్తికెళ్లిన నాగరాజు అదే రోజు రాత్రి 11 గంటలకు అరసపల్లికి వచ్చి ఫుల్లుగా తాగి మద్యం మత్తులో అదే మత్తులో సిమెంటు దిమ్మతో బాలుడిని తీవ్రంగా కొట్టాడు. తలకి బలమైన గాయం అవడంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అదే రాత్రి బాలుడి మృతదేహాన్ని తీసుకువెళ్లి నాగరాజు బాసరకు చేరుకున్నాడు. మరుసటి రోజు రైల్వే స్టేషన్ సమీపంలో పొదల్లో బాలుడి మృతదేహాన్ని పారేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నాగరాజు బాలుడి మృతదేహాన్ని భుజాన వేసుకుని తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 25న జిల్లా కేంద్రంలో నిందితుడు కనిపించడంతో మహిళా బంధువులు చితకబాదారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అతని తల్లికి ఇతను రెండవ భర్త కొడుకు, ఫస్ట్ భర్త ద్వారా ఇద్దరు ఇక్కడే బాసులో ఉంటారు. వీడు చిన్నగున్నప్పటి నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటే ఇంట్లో కొడితే బాసర వదిలి మసాయిపేట మెదక్ ఇస్లాంపూర్ అనే ఊర్లో డైరీ ఫామ్లో పనిచేస్తూ ఉండే ఇతను పనిచేసి అక్కడే పనిచేసుకుంటూ ఉన్న టైంలో అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అతనికి ఒక బాబు కూడా పుట్టిండు. తర్వాత వీడు ఇట్లా తాగుడు ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ మామ ఒక రోజు కొడితే అక్కడ నుంచి 2 years బ్యాక్ పారిపోయి వచ్చి నిజామాబాద్లో ఉంటూ ఉన్నాడు. ఉండి లేబర్ పని చేస్తూ ఉంటే ఎర్ల రమేష్ అనే అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయినాక ఇద్దరు కలిసి లేబర్ పని చేయడము, కలిసి కళ్ళు తాగడం అది ఇదని చేస్తూ ఉండే. ఈ రమేష్ కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తరచూ జైలుకి వెళ్తున్న టైంలో ఈ యొక్క రమేష్ భార్య లక్ష్మితో ఇతనికి ఇల్లీగల్ ఇంటిమేసీ ఏర్పడ్డది. తర్వాత రమేష్ వచ్చిన తర్వాత బంధువుల ద్వారా వాళ్ళ ద్వారా ఆ విషయం తెలిస్తే ఇతన్ని నాగరాజుని బాగా కొడితే ఇతను అక్కడి నుంచి పారిపోయి నవీపేట వెళ్ళిపోయాడు. నవీపేటలో ఇతను ఉంటూ ఒక 1.5 year వరకు ఈ ఇల్లీగల్ ఇంటిమేసీ కంటిన్యూ చేసిండు. తర్వాత మొన్న రీసెంట్గా 1.5 year క్రితము రమేష్ మళ్ళా జైలుకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి రాలేదు. సో మళ్ళీ వీళ్ళు పరిచయం ఏర్పడి కలిసి తిరుగుతూ ఉన్నారు. అయితే మొన్న రీసెంట్గా అతను సంగారెడ్డి జైల్లో ఉన్నాడు, వెళ్ళి వస్తామని చెప్తే ఇద్దరు కలిసి వెళ్ళారు. కానీ పైసలు లేవని చెప్పి రిటర్న్ వచ్చేసారు 18వ తారీఖు రోజు. ఆ రోజు సాయంత్రము ఈమె 300 రూపాయలు తీసుకొచ్చి ఇద్దరు కలిసి అక్కడనే కళ్ళు తాగారు. తాగిన తర్వాత ఇతను ఆ బాబు ఏడుస్తుంటే పాలు తాగిపిస్తా అని చెప్పి అక్కడ నుంచి ఆ బాబుని తీసుకొని అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఈ అరసపల్లి దగ్గర వచ్చి అక్కడ నైట్ ఉన్నాడు. ఆ బాబు బాగా ఏడుస్తుంటే అతనికి ఆ రమేష్ కొట్టిన ఇవన్నీ గుర్తొచ్చి ఆ బాబుని వేసి నెలకు కొట్టిన తర్వాత ఇమీడియట్గా ఆ బాబు స్ట్రోక్ కలిపోయి చనిపోయింది అనుకొని ఆ రోజు రాత్రి అక్కడే కలిపి నెక్స్ట్ డే పొద్దున నిజామాబాద్ నెహ్రూ నగర్లో ఒక మటన్ షాప్ అతని దగ్గరికి వెళ్ళి నా బాబు ఇట్లా
బాగాలేడని చెప్పి మందు అవి తెప్పియాలని చెప్పి ఒక 200 రూపాయలు అతని దగ్గర తీసుకొని అక్కడనే అతను ఆటో కూడా ఎక్కించింది. నేను ఆటో ఎక్కి అక్కడ నుంచి బాసర వచ్చిండు. బాసర వచ్చి వాళ్ళ కజిన్స్ని కలిస్తే వాళ్ళు తిట్టి ఎరగొడితే అక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ వెనకాల వెళ్ళి ఆ బాబును వదిలేసి అక్కడ నుంచి పారిపోయింది. సో ఇది అసలు జరిగిన విషయం. పెద్దపల్లి జిల్లా చొప్పదండి మండలంలో 43 మంది లబ్ధిదారులకు 42,79,988 రూపాయల విలువ గల చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఇచ్చిండా? ఇంతకుముందు ఒక 5 ఏళ్ల కింద ముందాక గవర్నమెంట్ ఇస్తుండే ఈ పైసలు. సార్ ఫస్ట్ 50,000 ఇచ్చిండు. ఆడబిడ్డకు లగ్గం చేయాలంటే గతంలో ఏం జరుగుతుండే, అయితే భూమి అన్న కుదబెట్టేది, ఇల్లు అన్న కుదబెట్టేది, అప్పు చేసి ఆడపిల్ల లగ్గం చేసేది. 12 ఏళ్ళకే 14 ఏళ్ళకే ఆడపిల్ల లగ్గం చేసేది. కానీ ఇప్పుడు మనం అట్లా లగ్గం చేస్తే 18 ఏళ్ళకు సారు 1,116 రూపాయలు ఇస్తాడు. ఇంటికి ఇప్పుడు మీ తమ్ముడు అన్న ఉన్నాడా? వెనకట మేనమామలు ఉండాలి అని అందరూ అట్లా మేనమామ లెక్క ఇంటికి ఒక పెద్ద దిక్కు లెక్క కేసీఆర్ ఈ పైసలు పంపుతాడు. సార్ను యాదికొచ్చుకోవాలి కేసీఆర్ గారిని. ఇప్పుడు మనం అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని మీద చాలామంది ఆధారపడతాను. పెళ్లి చేసుకున్న ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి వచ్చిందా? మీ అల్లుడు వేధిస్తలేడా? ఏగా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా? ఎప్పుడు ఇస్తారు అంటలేడా? గట్లనే కనుక మరి సారు ఇంత గొప్పగా చేస్తుండే కనుక ఇలా బీడీ కార్మికులకు అందరికి పెన్షన్లు వస్తున్నాయా? రానోళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక ఏడాది ఆగురు, అవి కూడా ఇప్పిస్తాం. అర్థమైందమ్మా? ఇంత గొప్పగా ఏ రాష్ట్రంలో జరుగుతలేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇస్తలేడు, ఏ ప్రధానమంత్రి కూడా చేస్తలేడు. మన ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తాడు కనుక తిన్నరేవు మరుతామా? మరి మన బిడ్డలగ్గం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని మరుస్తామా? మరవద్దు. దయచేసి మీరు అందరూ కూడా కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారు వచ్చినాకనే మనకి ఇవన్నీ వచ్చినాయి అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మొన్నొక్కసారి గుర్తుపెట్టుకోలేదు, అందుకే యాడ్ చేస్తున్నాను. జేఈఈ నీట్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ తహసీల్దార్ మహిపాల్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి కనీస ఆలోచన లేకుండా ఈ క్లిష్ట పరిస్థితుల్లో జేఈఈ నీట్ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈరోజు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి మరి అఖిల భారత కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఈ యొక్క జేఈ నీట్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి మరి అన్ని 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి సోనియా గాంధీ గారి నాయకత్వాన రిప్రజెంట్ చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వానికి. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆదేశాలకు తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని మండల కేంద్రాలలో మరి యొక్క రిప్రజెంటేషన్ చేయాలని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అస్సాం, బీహార్ ఆ యొక్క రాష్ట్రాల్లో వర్షాలు వచ్చి మరి వాగులు కుంటలు తెగిపోయి పరిస్థితి బాగలేక ఇబ్బంది ఆ రాష్ట్ర ప్రజలు పడుతూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ ఏతుందో పోస్ట్పోన్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ కరోనా వచ్చి మరి విద్యార్థులు కూడా ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. మరి ఈ యొక్క కరోనా ఉన్నప్పుడే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ పెడితే విద్యార్థుల ఆరోగ్యం కూడా చెడిపోయి కరోనా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరి దీన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా నరసాపురం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనా నుండి కోలుకున్నారు. భగవంతుడి అనుగ్రహం, నరసరావుపేట ప్రజల అభిమానంతో కరోనా నుండి కోలుకున్నానని, కష్ట సమయంలో తన కోసం ఆ భగవంతునికి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రేమను చూపించారని నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా జాగ్రత్తలుగా తీసుకోవాలని, ఉండాలని, పాజిటివ్ వచ్చినా సరే భయపడకూడదని, మనోధైర్యంతో మహమ్మారిని ఎదుర్కోవాలని సూచించారు. ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కరోనా పాజిటివ్ అని తెలిసి ఈ రోజుకి 6వ రోజు అవుతా ఉంది.
నా ఆరోగ్యం చాలా బాగుంది. నిన్ననే అన్ని పరీక్షలు, రక్త పరీక్షలు, అదేవిధంగా సిటీ స్కాన్ కూడా చేయటం జరిగింది. సిటీ స్కాన్లో ఎటువంటి లంగ్ ప్రాబ్లం కానీ, ఆయాసం కానీ ఎటువంటి సిమ్టమ్స్ లేవు. ఫస్ట్ 2-3 రోజులే కొంచెం ఒళ్ళు నొప్పులు, నలతగా ఉంది, కానీ తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఏదో కొంతమంది కొన్ని తెలియక వదంతులు చెప్తా ఉన్నారు, ఏదో హైదరాబాద్ వెళ్ళారు లేకపోతే మెడ్రాస్ వెళ్ళారని. అవన్నీ ఒట్టి అబద్ధాలు. నేను నర్సరావుపేటలోనే మా ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. చాలా ఆరోగ్యంగా ఉంది. అన్ని టెస్టులు ఇప్పటివరకు కూడా నార్మల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను రోజు ఉదయం సాయంత్రం 15 నిమిషాలు వాకింగ్ కూడా చేస్తున్నాను. ఎటువంటి ఆయాసం కూడా లేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. చాలామంది నా కోసం, నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేయటం, అదేవిధంగా పూజలు చేయటం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, భగవంతుని యొక్క ఆశీస్సులతో తప్పకుండా తిరిగి వారం రోజుల్లోనే ఆరోగ్యంగా ప్రజాసేవకి తిరిగి మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాను. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఓ పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో ఆ గుడిసెలో నివాసం ఉంటున్న వృద్ధురాలు నవనీతమ్మ, వెంకటేశులు రోడ్డున పడ్డారు. ఇంట్లో సామాగ్రి, తాను దాచుకున్న 10,000 రూపాయల నగదు పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం దయతలిచి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆయన ఏమి ఉద్యోగం లేకుండా, కొంచెం మతిస్థితి లేకుండా, పరిస్థితులు బాగాలేకుండా ఇక్కడ వాళ్ళు ఉండే వచ్చి ఆ రోడ్ సైడ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో పీరియడ్లో జాగాలు ఇచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ చిన్న ఏర్పాటు చేసుకొని కీతులు చిన్న గుడి చేసుకుంటున్నారు. ఈ మధ్యన కూడా సెకండ్ టైం మార్చుకొని ఇక్కడే నివాసం ఉంటూ రోడ్ సైడ్ ఏదో ఈ కట్టెలు గుడికాడ దేశం గుడికాడ కట్టెల వ్యాపారం ఏదో అమ్ముకొని చిన్న మొప్పులు మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్ముకొని ఇక్కడ నివసిస్తున్నారు. ఈ మధ్య 4-5 ప్రాంతంలో ఎలా మండుకునిందో, ఫైర్ ఏందో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ కార్నర్లో మండుకునింది. ఆ కార్నర్లో ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు, ఈమె పక్కింటి వాళ్ళము, ఆ పక్కింటి వాళ్ళము అంతా కూడా వచ్చి బిందుల ద్వారా దీని ద్వారా చేశాము. ఆ తర్వాత 101 ఫైర్కి ఫోన్ చేశాము, కానీ మాకు వాళ్ళు కనెక్ట్ కాలా. మేము చాలాసార్లు ట్రై చేస్తాం, కుర్రోళ్ళు ట్రై చేశారు, కానీ కుదరలా. అప్పటికి ఏం చేశారంటే వెంటనే మళ్ళీ ఎస్ఐ సార్కి ఫోన్ చేసి, ప్రతాప్ సార్కి ఫోన్ చేసి ఆయన వెంటనే అక్కడ ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్పారు. వాళ్ళు వచ్చేటప్పటికి 80% పూర్తి కాలిపోయింది. వీళ్ళు బయట ఉండిపోయారు. పిల్లలు, ఒక చిన్న పాప, వీళ్ళ కూతురు బిడ్డ ఒక అమ్మాయి ఉండింది, వాళ్ళు బయట వెళ్ళిపోయారు. ఇంట్లో అయితే నిత్యావసర వస్తువులు మామూలుగా సోఫా, ఒక ఫ్రిడ్జ్, ఒక మామూలు ట్రంక్ పెట్టి, ఒక సిలిండర్, స్టవ్ ఏమంత ఉంది, 2 డబుల్ సిలిండర్ ఒకటి ఉండింది. కానీ అది ఏంటంటే మా కుర్రోళ్ళు టక్కన వెంటనే ఇంట్లో దూరి దాని మాట బయటకు వచ్చేసారు, పైకి వచ్చేసారు. పేదలకు గత ప్రభుత్వం ఇచ్చిన భూములను రైతు వేదికలు, డంపింగ్ యార్డు, వైకుంఠధామం పేర్లతో ఇప్పటికీ ప్రభుత్వం లాక్కుంటుందని సూర్యాపేట జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. మోతే మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన అసైన్డ్ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు బొల్లికొండ వెంకన్న, కార్యదర్శి కార్తీక్ దీక్షకు సంఘీభావం తెలిపారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో మోడల్ రైతు బజార్కు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో సర్వేయర్ అరుణ, విఆర్ఏ సుదర్శన్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లి గ్రామంలో సర్పంచి దేవునూరి రజితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ఎల్లి దేవక్క, కొమురయ్య గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణను హరితవనంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఎంపీపీ తెలిపారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి ఎర్రబెల్లిపై జనగామ కాంగ్రెస్ అధ్యక్షులు సంచలన వ్యాఖ్యలు. అభివృద్ధి పనులన్నీ కమిషన్ల కోసమేనన్న జంగా రాఘవరెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో జాతీయ క్రీడా దినోత్సవం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేత. నిజామాబాద్ జిల్లా పసిబాలుడు హత్య కేసును ఛేదించిన పోలీసులు. వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని వెల్లడి. అగాపురాలో విషాదం. అత్తింటి వేధింపులు తాళలేక అనారోగ్యానికి గురైన వివాహిత మృతి. కేంద్రంపై మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మండిపాటు. జేఈఈ నీట్ పరీక్షల నిర్వహణపై ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.